నా ఇంటి కిటికీలో నుండి, నా అల్లిక కిటికీలో నుండి నేను పార చూడగా ఆగుదాం. నా అంటే ఎవరక్కడ? సొలొమోను. సొలొమోను ఏం చేస్తున్నాడట? తన ప్యాలెస్లో ఉన్నాడంట. ఆయన ఎక్కడున్నాడు? ప్యాలెస్లో. ఏకో తీసాను బ్రదర్ ఏకో తీసి, సౌండ్ సిస్టమ్ బ్రదర్ ఏకో తీసి ఈ పెట్టండి. ఓకే. నా అల్లిక కిటికీలో నుండి నేను పార చూడడం అంటే జూమ్ చేశాడట. జూమ్. ఎక్కడుంది ఆయన ఇల్లు అంటే ఊరు మధ్యలో ఉంటుంది సొలొమోను గారి ఇల్లు. ఎప్పుడు మీరు చూడండి, దేవాలయమైన రాజు గృహమైన ఊరికి మధ్యలో ఉంటాయి. ఊరికి మధ్యలో ఎందుకుంటాయంటే దేవుడు తర్వాత మళ్ళీ దేవుళ్ళు అంటాడు ఎవరు? రాజు. అందుకే దేవుడు గుడి ఊరి మధ్యలో ఉంటుంది. గుడికి ఆనుకునే రాజు యొక్క మందిరం లేదా రాజు యొక్క నివాస స్థలం ఉంటుంది. ఇప్పుడు ఈయన ఊరు మధ్యలో ఉన్నాడు. ఎప్పుడైతే ఊరు మధ్యలో ఉన్నాడో ఊరిలో జరుగుతున్న ప్రతి విషయాన్ని చూసే అలవాటు ఉంది ఈయనకి. సొలొమోను గారికి ప్రతిదీ చూస్తాడండి ఆయన. గోడల్లో మొక్కలు ఎలా మొలుస్తున్నాయో చూస్తాడు. నెక్స్ట్ పక్షులు ఎలా ఎగురుతున్నాయో చూస్తాడు. నెక్స్ట్ జంతువుల యొక్క తీరుతెన్నులు చూస్తాడు. నెక్స్ట్ వృక్షాలు ఎదుగుదల చూస్తాడు. నెక్స్ట్ ఇవన్నీ రాజగ్రంథంలో ఉన్నాయి ఆయన రికార్డ్స్. ఇంకా ఆయన గూర్చి ఏం చెప్తాడంటే, ఇదిగో ఆయన ప్రతిదీ సూక్ష్మంగా పరిశీలిస్తాడు. ఆయన ఒక్కటి కాదు, రెండు కాదు, చాలా విషయాలు పరిశీలిస్తుంటాడు ఆయన. ఈ పరిశీలిస్తున్న విధానంలో చూస్తున్నప్పుడు సూర్యుని కింద జరుగుతున్న ప్రతి సంగతిని చూస్తాడు ఆయన. ఆ సూర్యుని కింద జరుగుతున్న సంగతిని చూస్తున్న ఈయన ప్రతిదీ పరిశీలించి చూస్తాడు. ఎక్కడో ప్యాలెస్లో కూర్చున్నాడు. ఆ ప్యాలెస్లో కూర్చున్న ఆయనకి చుట్టూ సామాన్యులు ఉన్నాయంట. రాజు ఇల్లుని ఆనుకునే ప్రజల ఇల్లులు కూడా ఉన్నాయంట. ఈ ఇల్లులకి ఈదులు ఉంటాయి, ఈదులకి సెంటర్లు ఉంటాయి. ఇప్పుడు ఇదో సెంటర్ ఇది. అందుకే బాబులు ఎవరో ఆగుతలేదు, చూసారా? ఎవడిష్టం ఆడిది. ప్రతి ఊరికి సెంటర్ ఉంటుంది. ఈ సెంటర్లో అదో రకమైన మనుషులు ఆ రోజు ఉండడం సొలొమోను చూశాడట. మీరు గమనించండి, ఎక్కడో ప్యాలెస్లో ఆయన లోపల నుంచి కిందకు చూస్తున్నాడు సెంటర్లోకి. ఆ సెంటర్లోకి చూస్తుంటే అల్లిక కిటికీలో చూస్తున్నాడు. అల్లిక కిటికీ అంటే అల్లేవారు ఒకప్పుడు, గుర్తుందా? ఇప్పుడు తెరచాపలు అంటారు. ఇంటికి వేసుకునే మెස්සలు, వాటిని అల్లుతారు. వాటికి ఉండే అడ్వాన్స్ టెక్నాలజీ ఏంటంటే ఆ రోజుల్లో బయట ఉన్నోళ్ళు లోనకు కనబడతారు కానీ లోపల ఉన్నోళ్ళు బయటకు కనబడరు. ఇప్పుడు అవి తీసేసి బ్లాక్ గ్లాసులు వేస్తున్నారు. విషయం ఏంటంటే బ్లాక్ గ్లాసుల్లో చూసి అందరూ ఏమనుకుంటున్నారంటే బయట ఉన్నోళ్ళు మనకు కనబడతారు అనుకుంటారు. కానీ రివర్స్ ఏంటి చెప్పిన, నైట్లో లోపల ఉన్నోళ్ళు బయటకు కనబడతారు. అది మర్చిపోతారు వీళ్ళు. కానీ గమనించండి, ఆ రోజు డే అండ్ నైట్ కూడా అడ్డుగా నిలబడేది అల్లిక కిటికీ. ఆ అల్లిక కిటికీలో సొలొమోను చూస్తున్నాడు, సెంటర్లోకి చూస్తున్నాడు. ఆ సెంటర్లోకి చూస్తుంటే ఏదో విషయం జరుగుతుందట. జూమ్ చేసి చూస్తున్నాడు. అంటే ఎక్కడో ఉన్నాడు, ఎక్కడో సెంటర్ ఉంది. ఆ ఎక్కడో ఆయన సెంటర్లో ఉన్న విషయాలు గమనిస్తూ ఏం జరుగుతుందో గమనిస్తున్నాడు. చూడండి, జ్ఞానము లేని వారి మధ్యను యవనుల మధ్యను బుద్ధి లేని పడుచువాడొకరు నాకు కనబడెను. సంధ్యవేళ అలా చదవకూడదమ్మా, కట్ చేయకండి, నేను చదువుతాను చూడండి. సంధ్యవేళ పొద్దు కుంగిన తర్వాత చెమ్మ చీకటి వేళ రాత్రి వేళ వాడు జారస్త్రీ సందు దగ్గర వీధుల్లో తిరుగుచుండెను, దాని ఇంటి మార్గమున నడుచుచుండెను. ఆగుతాం. ఏం చూసాడట సొలొమోను గారు? ఒక కేసు వస్తున్నాడు ఆయన. ఏంటి ఆ కేసు అంటే అది సెక్సువల్ అబ్యూస్. ఈ పదం వాడుతున్నంత ఇబ్బంది పడకండి. అది అడల్టరీ అంటే వ్యభిచార కోపాన్ని గమనిస్తున్నాడు ఆయన. ఎక్కడో ఉన్న ఆయన సెంటర్లో ఏం జరిగిందో చూస్తున్నాడు. చూస్తే ఏం జరుగుతుంది? సెంటర్లో ఎవరు ఉంటారండి? సైంటిస్టులు ఉంటారా? సెంటర్లో ఎవరు ఉంటారు? సెంటర్లో మళ్ళీ అడుగుతున్నాడు, సెంటర్లో ఎవరు ఉంటారు? మేధావులు ఉంటారా? 24 hours సెంటర్లో పెట్టగోడల మీద టైం పాస్ చేసేది ఎవడు ఉంటారు? గాలి ఎదవలు ఉంటారు. నేను మళ్ళీ చెప్తున్నాను,
ఎవరుంటారు? గాలిగాళ్ళు, పనికి రానోళ్ళు, పని లేనోళ్ళు, ఏ పని చేయనోళ్ళు, టైం పాస్ చేసి సరిగ్గా 12:30కి ఇంటికి భోజనానికి వెళ్ళి మళ్ళీ మెక్కేసి వచ్చి కూర్చొనే గాలి ఎదవలు ఉంటారు సెంటర్. ఉండరు. వీళ్ళకో బాధ్యత, ఊరు, వీళ్ళకు సమాజం, ఇల్లు, ఇవేమబ్బో గాలిగాళ్ళు. తినేసి ఖాళీగా కూర్చున్న వాళ్ళ యొక్క మైండ్ సెట్స్ ఎలా ఉంటాయి చెప్పండి? డెవిల్స్ ఫ్యాక్టరీ, ఎంప్టీ మైండ్ అంది బైబిల్, గుర్తుపెట్టుకోండి. ఖాళీగా ఉన్నవాడి మెదడు దయ్యాల కర్మాగారం అంట. తినేసి కూర్చున్న వాడికి రాంగ్ థాట్స్ వస్తాయి. వాడు చెబుతున్నాడు చూడండి, వారి తీర్థలు ఎలా ఉన్నాయని చెబుతున్నాడు. జ్ఞానము లేని వారి మధ్యను, యవనుల మధ్యను బుద్ధి లేని పడుచువాడు. జ్ఞానం లేని వాళ్ళు ఉన్నారు సెంటర్లో. ఎవరుంటారు చెప్పండి? జ్ఞానం లేని వాళ్ళు. ఇంకా చెప్తున్నారు బుద్ధి లేని వాళ్ళు. తెలుగులో క్లాస్గా ఉంది కానీ ఇంగ్లీష్లో ఏముంటుంది చెప్పిన అలవాటైన పదం? వేస్ట్ గాళ్ళు ఉంటారంట. ఎవరుంటారు? యూజ్లెస్ ఫెలోస్ ఉంటారట. మీరు కదలండి ఈ లోకం. మామూలుగా చెప్తున్నారు. ఖాళీగా అంటే అమ్మ నాన్నకు ఉపయోగపడాలని కానీ, ఒక ఉద్యోగం చేసుకోవాలని కానీ, ఒక పని చేసి 4 రూపాయలు సంపాదించాలని కానీ, సంసారం, బాధ్యత, పిల్లలు, తల్లిదండ్రులు ఇవేమీ పట్టించుకోకుండా ఊరికి భూమికి బరువు అయిపోయిన వాళ్ళు ఉంటారు చూసారా? వీళ్ళు చేసే ఏ రంగాలన్నీ ఎలా ఉంటాయంటే, ఎవడో పనికి మనోడు గాలి సినిమా రిలీజ్ అవుద్ది, దాని ఫ్లెక్స్ ఇక్కడ కడతారు. మరి మిలిటరీలో పనిచేసి రిటైర్ అయిపోయారు కదా, దేశాన్ని ఉద్ధరించారుగా. నెక్స్ట్ మళ్ళీ నేను అడుగుతున్నాను, ఇంకా ఏం చేస్తారు? పనికి మాలినవన్నీ చేస్తారు, చెత్త వ్యవహారాలన్నీ చేస్తారు, చేసి ఏం చేస్తారు? కూర్చుంటారు. ఆ ఖాళీ గుండి బుద్ధి ఉండదు, జ్ఞానం ఉండదు. అరే వయస్సు మీరిపోతుంది, ఈ వయసులో ఏదో ఒకటి చేయాలన్న ఆలోచన ఉండదు. అక్కడ కూర్చున్న వాళ్ళందరూ బుద్ధి లేని వాళ్ళు ఉంటారు. ఈ బుద్ధి లేని వాళ్ళ మధ్యకి ఇంకో బుద్ధి లేనివాడు దూరాడట. ఆడో గాడిది, చెప్పండి, ఈడో గాడిది. ఇదంతా ఎవరు చూస్తున్నారండి? సొలొమోను చూస్తున్నాడు. బాగానండి, ఇదంతా చూసే సొలొమోను. నాకు ఆశ్చర్యం ఏంటి చెప్పండి, ఎప్పుడు చెప్పిన ఈ సంగతులు? ఇది 3000 సంవత్సరాల క్రితం జరుగుతున్న తీర్థంలో. 3000 సంవత్సరాల క్రితం సమాజం ఎలా ఉందో మళ్ళీ ఇప్పుడు అలాగే ఉంది. ఇప్పుడు ఎలా ఉందో చెప్పండి? 3000 సంవత్సరాల క్రితం అలా ఉందంటే మనుషులు మారారు కానీ మనుషుల యొక్క తీరుతలు ఏమీ మారలేదు. అక్కడ కూర్చున్నారట. వాళ్ళు ఏం చేస్తున్నారు చూడండి, జ్ఞానం లేని వారి మధ్య, యవనుల మధ్య బుద్ధి లేని పడుచువడకున్నారు. ఏం చేస్తారు ఈ పనులు? అమ్మా నాన్న దగ్గర ఎంతో కొంత పోగేసి, ఎంతో కొంత తెచ్చి, లేదా ఎంతో కొంత పోగేసుకుని వాళ్ళకు బళ్ళు ఉంటాయండి, బళ్ళు, బైక్స్. వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? రీమని వెళ్ళిపోతారు, రీమని మళ్ళీ వస్తారు. అలాగెళ్తాడు, ఎలాగొస్తాడు, ఎలాగెళ్తాడు, అలాగొస్తాడు. చాలా అర్జెంట్ పని ఉన్నట్టు వెళ్తాడు. నేను అడుగుతున్నాను, ఏం పని అండి వీడికి? రేయని తోలుతాడు. ఇప్పుడు అడుగుతాను, ఇప్పుడు సడన్గా ఏ వృద్ధురాలో వృద్ధుడు అడ్డొస్తే నేను అడుగుతాను, వీడు తోల కానకాలను గుద్దితే అలా బతుకుతారా? ఇంత కంగారేమొచ్చింది ఆడికి? అలాగెళ్తాడు, ఎలాగొస్తాడు, ఎలాగెళ్తాడు, అలాగొస్తాడు. ఆ ఈదిలోకి వెళ్తాడు, ఈదిలోకి వస్తాడు, ఎలాగెళ్తాడు. ఇది ఎలా చెప్పిన కుక్క చూసారు, కుక్క అలా తిరుగుతుంది, ఎలాగొస్తుంది, ఎలాగెళ్తుంది, అలాగెళ్తుంది. ఎందుకు వెళ్తుంది దానికి తెలియదు, అలా కుక్క అది. సేమ్ ఎలా తిరుగుతున్నారు, సేమ్ అడుగుతున్నాను. కుక్క ఈదికి ఎందుకు తిరుగుతుంది దానికి ఎలా అయితే తెలియదు అలా తిరుగుతారు. జీరో కట్లు, ఫ్రంట్ వీల్ ఎత్తడం, రకరకాల తోలకాలు. పిల్లలు తిరుగుతుంటారు, పెద్దోళ్ళు తిరుగుతుంటారు, రకరకాలు తిరుగుతారు. అడిగి ఏ పెద్ద మనిషి ఏట్రా ఆ తోలకం ఏంటని అడిగితే పెద్దలకు ఎదురు సమాధానాలు చెప్పడాలు. మా ఇష్టము, మా బైక్ అని ఇలా రెక్కలెస్ యాటిట్యూడ్. వీళ్ళని ఏమన్నా అంటే వీళ్ళ అమ్మా బాబులు వెనకేసుకు రావడం, మా కుర్రోడు, మా బైకు, మా ఇష్టం వచ్చినట్టు తిరుగుతా, మీరెవరు రాని మనల్ని అనడం. ఇలాంటి గాలోళ్ళందరూ తిరుగుతారు, 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 తిరుగుతారు. వీళ్ళకి ఏ ఒకటి అలవాటు అవుతాయండి. ఏం అలవాటు అవుతాయి? ఈ ట్రెండ్లో గంజాయిలు అలవాటు అవుతున్నాయి. పోలీసులు కనుక చెప్తున్నాను నేను, ఈ ట్రెండ్లో గంజాయిలు అలవాటు అవుతాయి. నెక్స్ట్ ఈ ట్రెండ్లో కొకైన్స్, మత్తు. ఇంకా ఈ కొనలేని కొంతమంది బ్యాచ్ ఉన్నారు, సీపుగా దొరికేసే డ్రగ్ అడిక్ట్. అది ఏం చేస్తారంటే, ఈ ఆడవారు డెలివరీ టైంలో మత్తు ఇచ్చే ఇంజక్షన్లు ఉంటాయి, ఆ మత్తు ఇంజక్షన్లు కొనుక్కుని ఈ మధ్య నరాలకు చేసుకుంటున్నారు.
ఆ మధ్యకాలంలో కరోనా టైంలో ఈ పెవికిక్కులు ఉంటాయి చూసారా, చెక్కలు కంటిస్తారు. ఆ పెవికిక్ని కాల్చుకుని దాని వాసన చూసి అబ్బా కిక్కు వస్తుంది అన్నారంట. ఖాళీ గుండె సెంటర్లో చేసే పనులు ఏంటి? తాగుతారు, ఎగురుతారు, తింటారు, దరిద్రం పనులన్నీ చేస్తారు. నెక్స్ట్ ఈ మాట అంటున్నాను, ఏమనుకోకండి, ఎవడ సంసారంలోకి దూరుదామా అని చూస్తారు. దూరాడు బుద్ధి లేని పడుచువాడు, క్లాసుగా ఉంది ఇంగ్లీష్లో, వేస్ట్ గాడు, యూజ్లెస్ ఫెలో, పొరుగు వారి సంసారంలోకి ఏలెట్టాలని చూసే వరస్ట్ ఫెలో. వాడు ఏం చేస్తున్నాడు చూడండి, యవనుల మధ్య బుద్ధి లేని పడుచువాడు నాకు కనబడును, వాడు సంధ్య వేళ ప్రొద్దు కుంగిన తర్వాత చిమ్మ చీకటి వేళ రాత్రి వేళ. వాడి టైమింగ్ ఏంటట? ఈవినింగ్ రెడీ అయిపోతారట బ్యాచ్ రోడ్ల మీదకి. ఫ్రెష్గా స్నానం చేసేసి మంచి ఇస్త్రీ సొక్క వేసుకొని చక్కగా ఈదిలోకి వచ్చేస్తారు. బావగారు శోభన్ బాబు రెడీ అయినట్టు. ఎందుకురా వచ్చేసారు అలా తిరగడానికి? దేనికిరా అంటే ఇప్పుడు ఈ గాలోడికి గాలి ఆశలు ఉన్నాయి. ఈ గాలి తిరుగుతుంటే ఇప్పుడు ఏదో గాలి తగలాలి వీడికి. ఆ గాలి ఎక్కడుందా అని తిరుగుతుంటాడు. సంధ్యవేళ స్కూల్ వదులుతుంటే స్కూల్ దగ్గరికి వెళ్తుంటారు. బాగా వినండి, నేను ప్రతి ఊర్లో జరిగిన విషయాలు చెప్తున్నాను. నేను స్కూల్ వదిలే టయానికి స్కూల్ దగ్గర కాపలా కాస్తారు, గేట్ల ముందు. కాలేజీ బస్సులు వచ్చే టయానికి కాలేజీ బస్సు దగ్గర కాపలా కాస్తారు, బస్ స్టాండ్ల దగ్గర కాపలా కాస్తారు, ఈది నడి వీధుల్లో కాపలా కాస్తారు, సెంటర్లో కాపలా కాస్తారు. ఇలా తిరిగినోళ్ళు ఎవరో వాడికి రిప్లై ఇస్తారా అని తిరుగుతారు. ఉన్నారు ఇలాంటి వారు సమాజంలో. అలా తిరుగుతారు, ఎలా తిరుగుతారు, రకరకాలుగా తిరుగుతారు. వీళ్ళు ఎలా తిరుగుతున్నారు చూడండి. చిమ్మ చీకటి వేళ, రాత్రి వేళ జార స్త్రీ సందులో తిరుగుతారట. ఎక్కడ తిరుగుతారు వీళ్ళు? సందుల్లో. అంటే వీళ్ళు ఈదుల్లో తిరుగుతారు. ఈ గాలి ఇవ్వడానికి ఏదో ఒక గాలి తగులుతుందా? తగిలింది. అటు తిరిగాడు, ఇటు తిరిగాడు. ఈ లోపల ఒక ఆవిడ వస్తుంది. అంతటా వేశ్యవేషం వేసుకున్న కపటము గల ఒక స్త్రీ. లేడీస్ చదవకండి, ఇది కేస్ స్టడీ భయంకరమైంది. నేను చదువుతాను, మీరు చదవకండి, నేను చదువుతాను. అంతటా వేశ్యవేషం వేసుకున్న కపటము గల ఒక స్త్రీ ఒకతే వాడిని ఎదుర్కొన్న వచ్చెను. అది బొబ్బలు పెట్టినది, స్వేచ్ఛగా తిరిగినది, దాని పాదములు దాని వెంట నిలవు. ఈడు ఇంటికాడ నిలబడ్డు. చెప్పండి. ఇంకొక ఆవిడ ఉంది, ఆవిడ ఇంటికాడ నిలబడదంట. ఈ నిలబడిన గాలి ఎవ్వరానికి చెప్పండి, గాలి తగిలింది, ఇంకో గాలి. ఇదంతా ఎవరు చూస్తున్నారండి? నేను కాదండి. ఎవరు చెప్పండి? సొలొమోను గారు చూస్తున్నారు. అంటే 3000 సంవత్సరాల క్రితం ఇలాంటి కామతురత గొడవలన్నీ జరిగాయంటే బైబిల్ చెప్తుంది. ఎస్, జరిగాయి. సమాజం ఇలా ఉంటుంది. నా కుమారుడా, నువ్వు చెవి యొగ్గని ఎందుకు చెప్తుంటే ఇలా ఉంటుంది. అది దాన్ని తీర్థను రాస్తున్నాడు చూడండి. అంతటా వేశ్యవేషం వేసుకొని అంటే ఇప్పుడు క్వశ్చన్ అడుగుతున్నాను, చెప్పండి. వేశ్యవేషం వేసుకొని అన్నాడంటే వేశ్య కాదా ఈవిడ? నా మాట అర్థమవుతుందో లేదో? వేశ్యవేషం వేసుకుందంటే వేశ్య కాదంటే కాదు, వేశ్యవేషం వేసుకుంది. అంటే ఈవిడ ఎవరు అంటే ఈవిడ వేశ్య కాదు, వ్యభిచార వృత్తి చేసే ఆవిడ కాదు. మరి ఈవిడెవరంటే ఒక సంసారి, ఒక ఇంటికి ఇల్లాలు, ఒక భర్తకి భార్య, అంటే ఒక కుటుంబానికి గృహిణి, ఒక కుటుంబానికి గౌరవప్రదమైన కుటుంబానికి ఒక భార్యగా ఉన్న తల్లి. కానీ ఆవిడ ఏం చేస్తుందో చూడండి, వేశ్యవేషం వేసిందంట. ఎందుకు? కళ్ళు నెత్తికెక్కాయంటే. ఈ మాట పెద్దోళ్ళు అప్పుడప్పుడు అంటారు. ఏమని చెప్పినా, ఒళ్ళు ఇంకెడకండి నెక్స్ట్ ఏటా నన్ను. అది అలాంటి పనులు చేయడానికి ఈవిడ వేశ్యలా రెడీ అయింది. వాడు ఎవరు దొరుకుతారని ఈడు తిరుగుతున్నాడు. ఈవిడ నాలాంటోడు ఎవడ కనబడతాడా అని ఈవిడ తిరుగుతుంది. బొబ్బలు పెట్టినదని చెబుతూ ఒకప్పుడు ఇంటి ఎదుటను, మరొకప్పుడు సంత వీధుల్లో అది ఉండను. ప్రతి సందు దగ్గర వేశ్యలా వెయిట్ చేస్తుందట. అది అలా రకరకాల మాటలు మాట్లాడుతూ వాడిని పట్టుకొని ముద్దు పెట్టుకొని సిగ్గుమాల ముఖం పెట్టి ఇట్లా అన్నది, నేను సమాధాన బలులను నేను అర్పింపవలసి ఇంటిని నేడు నా మ్రొక్కు బలు చెల్లించున్నాను. కాబట్టి నేను నిన్ను కలుసుకొని వలన రాగా, నిన్ను ఎదుర్కొని వలనని బయలుదేరగా నీవే నాకు కనబడితివి.
బాగా వినండి. పై వచనంలో ఏమన్నాడండి? వేశ్యవేషం వేసుకుంది అన్నాడు. కింది వచనానికి వచ్చేసరికి ఈ కుర్రగాడు, పెళ్ళిగాని కుర్రగాడు కనబడేసరికి ఇప్పుడు సడన్గా ఎలా మారిపోయిందంట? గుడికి వెళ్ళి వచ్చినట్టు మారిందంట. ఎలాగుందట? నేను ఎక్కడికి వెళ్ళి వస్తున్నాను తెలుసా? ఇప్పుడే దేవుడు గుడికి వెళ్ళి వస్తున్నాను. అక్కడ చాలా మొక్కుబడులు చెల్లించాను. అక్కడ చెప్తున్నాడు చూడండి, సమాధాన బలులను నేను అర్పింపాల్సి ఉంది, నా మొక్కుబడులు చెల్లించాను. అంటే ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళి వస్తాను చెప్పనా? ఇప్పటివరకు ఆ సందులో ఉన్నాను, ఇప్పటివరకు లాస్ట్ సందులో ఉన్నాను, అక్కడున్నాను, ఎక్కడున్నాను, వేషం వేసుకుని తిరుగుతాను, ఇవేం చెప్పలేదు. ఇప్పుడే టెంపుల్కి వెళ్ళి వస్తున్నానని చెప్పింది. అంటే ఏమని బిల్డప్ ఇస్తుందో చెప్పనా? మాది చాలా ట్రెడిషనల్ ఫ్యామిలీ అని చెప్పింది అనమాట. ట్రెడిషనల్ అంటే సాంప్రదాయమైన కుటుంబం, కాస్త భక్తి కలిగిన కుటుంబం మాది. ఇప్పుడే దేవుడి దగ్గరికి పోయి వచ్చాను. ఆ దేవుడి దగ్గర నేను ఏం కోరుకున్నాను తెలుసా? నువ్వు కనబడాలని కోరుకున్నాను. ఈడి తెగ వంకర తిరిగిపోయాడు. ఎవరు? గాలోడు. నువ్వు కనబడాలని నేను కోరుకున్నాను. నాకు భక్తి ఎక్కువ, నాకు దేవుడు అంటే పిచ్చి ఎక్కువ. నేను దేవుడితో సమాధాన బళ్ళు, మొక్కురు బళ్ళు ఎక్కువ. నేను ఈ భక్తి వైరాగ్యం నుండి గుడికి వెళ్ళి, దేవా ఈ ప్రేమను ప్రేమించేవాడు మరో ప్రేమ నాకు కనబడితే చూపించంటే ఈ లోపల నువ్వు కనబడ్డా. అందుకే నీ హగ్ ఇచ్చాను, నీకు ప్రేమగా ముద్దు పెట్టాను. నేను మాట్లాడుతున్నాను, పెళ్ళయి కాపురం ఉన్నదాన్ని ప్రేమ అంటారండి? అడుగుతున్నాను చెప్పండి. పెళ్ళయి మరొక పెళ్ళిగాని కుర్రోడితో అక్రమ సంబంధం పెట్టుకుంటే ప్రేమ అంటారా? నిన్న మొన్న బెంగళూరులో జరిగిన పేపర్లో వచ్చింది, మీరు చూసారు లేదు? ఈరోజు కూడా వేసాడు పేపర్లో. ప్రేమ అంటారా చెప్పండి? ఒక పెళ్ళి అయిపోయి ఈ మధ్యకాలంలో దరిద్రం ఏంటి చెప్పండి? ఒకప్పుడు పెళ్ళి కాని అమ్మాయి, పెళ్ళి కాని అబ్బాయి ప్రేమించుకున్నారంటే అది కూడా తప్పే. ప్రేమించుకున్నారంటే అవి ఎంతో గొడవల వరకు వెళ్ళారు. ఇప్పుడు రివర్స్. ఇప్పుడు పెళ్ళైన వాళ్ళు, పెళ్ళి కానోళ్ళు ప్రేమించుకున్నారు. దీన్ని ప్రేమ అంటారా? వ్యభిచారం అంటారు దాన్ని. దాన్ని ప్రేమ అంటారా? దాన్ని ఒళ్ళు కొవ్వెక్కడం అంటారు దాన్ని. దాన్ని ప్రేమ అంటారా? కళ్ళు గప్పడం అంటారు దాన్ని. దాన్ని ప్రేమ అంటారా? మతం ఎక్కిందంటారు దాన్ని. దాన్ని ప్రేమ అంటారా? దిగజారుడు జీవితం అంటారు దాన్ని. ఏమని మాట్లాడుతుందో చూడండి. నేను ఎదుర్కొన్న వాళ్ళని రాగా నీవే నాకు కనబడుతుంది. మీరు ఎవరు చదువుకండి, నేను చదువుతున్నాను. రా, నీకు విషయం చెప్తాను. 19వ వచనంలో, మా యజమానుడు ఇంట లేడు, దూర ప్రయాణం వెళ్ళిపోయినాడు, వెళ్ళేటప్పుడు సొమ్ము సంచి చేత పట్టుకుని వెళ్ళిపోయాడు, పున్నమి నాటి వరకు ఇంటికి తిరిగి రాడు. చూసారు ఎంత దారుణం చూడండి. నా యజమానుడు ఇంట లేడు, ఆయన నన్ను నమ్మి వ్యాపారానికి వెళ్ళిపోయాడు. కోనసీమలో నిన్న ఒక కేసు జరిగింది చూసారు, మొక్కలు నరికేశారు. చూసారు లేదండి? ప్రజెంట్ నడుస్తుంది కేసు, హాట్ టాపిక్లో నడుస్తుంది. తన యజమాని ఎక్కడో గల్ఫ్ వెళ్ళారు కష్టపడడానికి. ఈవిడ గారు ఏం చేసిందట? ఆయన అక్కడుండి కష్టపడుతుంటే ఈవిడ గారు ఇక్కడుండి రకరకాలతో ఫోన్ మాట్లాడుతుందట. ఇప్పుడు ఈడు ఫోన్తో మాట్లాడుతున్నాను, అత్త అల్లుళ్ళు లేదా అత్త మరుదులు గద్దించేసరికి మరొకరితో మాట్లాడుతుంది. ఇలా మాట్లాడేసరికి దొరికేస్తుంది. ఇలాంటి పనులు చేస్తుంది ఇండియాలో ఉండని చెప్పి తన భర్త ఈమెకు పాస్పోర్ట్ రెడీ చేసి, ఏసా రెడీ చేసి అక్కడ తీసుకెళ్ళిపోతాం రెడీ అయ్యేసరికి ఈ ఎవడైతే వ్యక్తి ఉన్నాడో వాడు ఇలాంటి పని చేసి నన్ను మోసం చేసి ఇంకొకరిని మోసం చేసి చెప్పా చేయకుండా ఇంకో దిక్కుని చెక్కేస్తుంది అన్నప్పుడు హట్ అయిపోయి చాకెట్టుకుని వచ్చి వెనక నుంచి కసా పొడి చంపేశాడు. నేను అడుగుతున్నాను, ఎందుకు ఇలాంటి పనులు చేశారంటే ఎవరు చూడరనుకుంటున్నారు, తెలియదు అనుకుంటున్నారు. చాలామంది యజమానులు మీరు చూడండి, ఇండియాలో ఆవిడ తన భర్తను పోషించడానికి, పిల్లలను పోషించడానికి ఆవిడ ఎక్కడో విదేశాలకు వెళ్ళిపోతే ఆవిడ రెక్కల కష్టాన్ని ఈడు పీకల దాకా మెక్కి ఆవిడ అక్కడ కష్టపడుతుంటే ఈవిడ ఇంకొకరితో ఈ పనికిమాలుడు ఇంకొకరితో అక్రమ సంబంధం పెట్టు. ఇవే కేసులు ఎక్కడికి పోయినా, ఇవే దరిద్రాలు ఎక్కడికి పోయినా, ఇవే వ్యవహారాలు ఎక్కడికి పోయినా ఇవే కనబడుతున్నాయి చూడండి. అవి ఎంత ధైర్యంగా చెప్తుందో. పురుషుడు ఇంట లేడు, దూర ప్రయాణం వెళ్ళిపోయాడు, సొమ్ము చింతి చేత పట్టుకుని వెళ్ళిపోయాడు, పున్నమి నాటి వరకు ఇంటికి తిరిగి రాడు అని తన అధికమైన లాలల మాటల చేత వాణిని లోబర్చుకొని ఏం చేస్తుందట? వాణ్ణి టెంప్ట్ చేస్తుంది, మాట్లాడుతుంది. ఏమని చెప్తుందో చూడండి. పున్నమి నాటి వరకు ఇంటికి రాడు. ప్రశ్న, పున్నమి నాటి వరకు రాడని ఈవిడికి ఎలా తెలుసు? ఆయన వెళ్ళేటప్పుడు చెప్పిపోయాడు.
ఒక మాట్లాడుతున్నానండి, భర్తకే చెప్తున్నాను, భార్యకే చెప్తున్నాను. మెజారిటీ కుటుంబాలు కుప్పకూలిపోవడానికి కారణం ఏంటి చెప్పినా, సగం సంపాదనలోనే కుప్పకూలిపోతారు. నేను మళ్ళీ చెప్తున్నాను, సమాజంలో ఒక ఉద్యోగం, గౌరవపదమైన ఉద్యోగం చేస్తున్న వాడిగా చెప్తున్నాను, మీరు కలిసి కష్టపడండి. సంపాదిస్తే ఇద్దరు ఒకే దిక్కు నుండి 100 రూపాయలు తెచ్చుకున్నా కలిసే ఉండండి. భర్తో దిక్కునుంటాడు, భార్యో దిక్కునుంటుంది. మేము ఎక్కడో దిక్కు నుండి 4 రూపాయలు పోగేసుకున్నాం అనుకుంటారే కానీ దాని వెనకాల సాతానగాడికి ఎవరో ఒకరు దొరుకుతారని మాత్రం మర్చిపోకండి. మీరు డబ్బులు దాస్తాము, ఏదో కష్టాలు తీర్చుకుంటాం అనుకుంటారే కానీ భార్య భర్తలు మీ ఇరువురు కలిసి లేకపోతే, భార్య భర్తలు కలిసి లేని దగ్గర ఏదైనా తోటలోకి వచ్చాడు ఎవడు? సాతానగాడు. భర్త లేని సమయంలో భార్య దగ్గరకు వచ్చాడు. ఎక్కడెక్కడైతే భార్య దూరంగా ఉంటుంది అక్కడికి భర్త దగ్గరకు వస్తాడు. ఎక్కడెక్కడైతే ఆడు దొరికే సమయాలు చూసుకుంటాడు. దావీదుకి భార్యలు దగ్గరగా లేనప్పుడు దావీదునే పట్టుకున్నాడు, అవ్వమ్మనే పట్టుకున్నాడు. ఎక్కడైనా మీరు చూడండి, భార్య భర్తలు కలిసి ఉండాలి. మెజారిటీ కుటుంబాలు కుప్పకూలిపోవడానికి ఏంటి చెప్పినా, భర్త ఎక్కడో ఉద్యోగం చేస్తాడు, భార్య ఎక్కడో ఉంటుంది, లేదా భార్య ఎక్కడో ఉద్యోగం చేస్తారు. ఈ మధ్యలో ఎప్పుడో శనివారం కలుసుకుంటారట, లేదా ఆదివారం కలుసుకుంటారు. వెళ్ళి ఏం చేస్తారు? కలుసుకుని ఓ రెస్టారెంట్కి వెళ్తారు, ఫ్యామిలీ ప్యాక్ చెప్తారు, తల్లి నలుగురు తినేస్తారు, మళ్ళీ సాయంత్రం అయిపోద్ది, ఇంటికి వచ్చేస్తారు. మార్నింగ్ లేచి వెళ్తున్నాను, మళ్ళీ వచ్చే వారం వస్తాను. ఇదా కాపురం అంటే? కాపురం అంటే ఇదే నేను చెప్తున్నాను. ఇదేనా కాపురం అంటే? డబ్బులు సంపాదిస్తున్నాం అనుకుంటున్నారు కానీ మీ మధ్య గ్యాప్ అనేది, ఇంతకన్నా డీటెయిల్గా నేను చెప్పకూడదు, మీ మధ్య గ్యాప్ అనేది నేను మళ్ళీ చెప్తున్నాను, సాతానికి అవకాశం ఇస్తారు, తొంటరోళ్ళకు కూడా అవకాశాలు దొరికేస్తాయి. గుర్తుపెట్టుకో. ఆ సమాజం అలాంటిది, సొసైటీ అలాంటిది. అది సొలొమోను కాలంలోనే ఉంది. ఆ రోజు చూసిన సంగతులు దేవుడు భవిష్యత్తు ఎరిగిన వాడు కనుకే స్పష్టముగా రాస్తున్నాడు. ఎంత స్పష్టంగా రాస్తున్నాడు చూడండి. ఆమె డేట్తో సహా చెప్తుంది, డేట్ వరకు రాడు. నమ్మెళ్ళాడు కదండి. నువ్వు ఎండలోకి రాకూడదని ఆయన ఎండలోకి పోయి కష్టపడ్డాడు. నువ్వు బయట తిరగకూడదని ఆయన బయటకు పోయాడు. నువ్వు నడుమంచి కష్టపడకూడదని ఆయన తన శరీరాన్ని నలగొట్టి కష్టపడుతున్నాడు. పంజరంలో బంగారు శిలకలా పెట్టుకున్నట్టు నేను ఇంట్లో పెట్టుకుని నిన్ను పెంచుతుంటే ఆయన కళ్ళే కప్పాలనుకున్నావంటే నిన్ను మనిషి అంటారా అని అడుగుతున్నాడు సొలొమోను. గుర్తుపెట్టుకో. భర్త కానీ ఆరోగ్యం బాగాలేదని ఆవిడ బయటికి పోయి కష్టపడి, ఎక్కడో విదేశాలు ఉండి ఆవిడ కష్టపడి ఇక్కడ రూపాయి పంపిస్తే నువ్వు మరొక ఆవిడతో నువ్వు ఇంటర్నల్ లింక్ నువ్వు పెట్టుకుంటే నేను మనిషి అంటారా చెప్పు? ఆడద ఉన్నంత దూరం పోయి కష్టపడి తన రెక్కల కష్టం మీద నువ్వు బతుకుతున్నప్పుడు నీ భార్య కళ్ళే నువ్వు గొప్పుతున్నావంటే నువ్వు మనిషివా మృగాను అని అడుగుతున్నాడు సొలొమోను. గుర్తుపెట్టుకో. బైబిల్ అడుగుతుంది, ఖచ్చితంగా అడుగుతుంది. బైబిల్ ఇలాంటి వారిని గమనిస్తుంది. బైబిల్ దేవుడు ఖచ్చితంగా వీరి పట్ల చర్యలు తీసుకుంటాడు. ఒకడుండేవాడు తమ్ముడు, తప్పురా వద్దురా తప్పురా అలా వెళ్ళకరా తప్పురా అంటే ఈ బయట ఒక స్లోగన్స్ ఉంటాయండి, మగాండ్రా అన్నాడు. వెళ్ళాడు తిరిగాడు చివరికి అనకూడదు కానీ HIV తెచ్చుకున్నాడు. చివరికి తన భార్య కంటించాడు. చివరికి తన పిల్లలకి దేవుని దైవాలు అంటుకోలేదు. చివరికి వాడు ఏమాడు చెప్తా, నేడో రేపు ఆ పని చేయలేక వాడు చస్తే వీళ్ళ పిల్లలు సిగ్నల్ దగ్గర అడుక్కోవాలండి. ఇంకంతేడు సాధించింది. భయంకరంగా దేవుడు చెప్పాడు, అటు జోలికి పోకు. నువ్వు భర్తగా నువ్వు గాడి తప్పినా, భార్యగా నువ్వు గాడి తప్పినా, మీ ధర్మాలు ఒకరికొకరు నెరవేర్చకపోతే మూడో వ్యక్తికి అవకాశం ఇచ్చారో దేవుడిచ్చే పనిష్మెంట్లు చాలా ఘోరంగా ఉంటాయంట. ఆయన ఇచ్చే శిక్షాస్మృతి చాలా ఘోరంగా ఉంటుంది. బైబిల్ చెప్తుంది. ఇదిగో ఆమె డేట్తో సహా చెప్తుంది, ఇంతవరకు ఆయన రాడు, ఇంత టైం వరకు రాడంటే అంటే నేను నమ్మేగా చెప్పాడు. నమ్మనుడైతే ఎప్పుడు వస్తారండి అని చెప్తే చెప్పను, వస్తానులే అంటాడు. డేట్ చెప్పాడు, టైం చెప్పాడు, ఏ టైమింగ్లో వస్తాడు చెప్పాడు, అన్నీ చెప్పాడు. ఎందుకంటే నమ్మాడు. నమ్మకాన్ని వమ్ము చేసింది. ఆ నమ్మకాన్ని వమ్ము చేసి ఒక పెళ్ళి కాని కుర్రగాడితో అక్రమ సంబంధం పెట్టుకో. కిందికి అంటున్నాడు, తన పలికిన ఇచ్చకపు మాటల చేత వాడిని ఈడ్చుకొని పోయాను. వాడి వెంటనే పశువు వదకి పోవునట్లు, పరులు చే చిక్కిన వాడు సంఖ్యల్లోనికి పోవునట్లు, తనకి ప్రాణహానికరమైనది ఉన్నదని ఎరుగక
గురి యొద్దకు పక్షి త్వరపడినట్లు వాని గుండెను అంబు చీల్చు వరకు వాడు దాని వెంట పోవును. పశువు వదకపోవునట్లు ఇలాంటి అక్రమ సంబంధాల్లో, పొరుగువారి సంసారాల్లో అడుగుల్ని పెట్టేవాళ్ళని బైబిల్ ఏమందో చెప్పనా? మృగవాడు అంది, జంతువాడు అంది, పశువాడు అంది. అంటే ఒక జంతువుకి ఒక మనిషికి తేడా ఎక్కడంటే మోరల్ లేనప్పుడు. బాగుంది, మోరల్ ఎప్పుడైతే ఉందో ఈడు మనిషి, ఈడు జంతువు. ఎప్పుడైతే ఆ నైతికత లేదో గుర్తుపెట్టండి, జంతువుకి మనిషికి తేడా లేదు. బైబిల్ అంటుంది వాడు వదకపోయినట్టు పోతున్నాడంటే పశువు ఎలా పోతుందో చూడండి. ఆడు మేత వేస్తాడు, కటికోడు మేత వేస్తాడు, ఆ మేత వేసి రెడీగా కత్తి పక్కనే నూరతాడు, ఆ మేత తింటూ అలా మెల్ల అరుసుకుని పోతుంటాడు. ఆడి కత్తి నూరుతున్న దానికోసమనే దానికి తెలియదు, కానీ లోపల ఆడి మేత పెడుతున్నాడనే చూస్తుంది. కానీ ఆడు ఏటేసేంత వరకు ఆడు నా కొరకే కత్తి నూరాడని దానికి అర్థం అవుతుంది. జారత్వం కూడా నట బైబిల్ చెప్తుంది చూడండి. వ్యభిచారం, జారత్వం కూడా నువ్వు ఎలా వెళ్తున్నావో తెలుసా? ఈ చీకటి పనులు, సందుల్లో చేసి తింగర ఈ పనికి మాలిన యాసాలు, లేదా ఈ సంసారపు గొడవల్లో దూకడం, ఇది సరదా అనుకుంటున్నావు. కానీ నీ మెడ మీదకి కత్తి తెచ్చుకుంటున్నావు అన్న సంగతి మర్చిపో. నీ మెడ మీదకి కత్తి తెచ్చుకుంటున్నావన్న సంగతి మర్చిపోకు. అది ఎలా ఉందో తెలుసా? ఒక పక్షి ఉరికి చిక్కితే ఎలా ఉంటుందో, ఒక గుండెను అంబు చీరేస్తే ఎలా ఉంటుందో, ఒక జంతువు మీదకి కత్తెత్తితే ఎలా ఉంటుందో, ఆ విధముగా దాని ముగింపు ఉంటుంది.